అందరికీ నమస్కారం అండి. తెలుగు వంటలకి స్వాగతం. ఈరోజు మా ఇంట్లో చికెన్ పులుసు చేస్తున్నాను. అది కూడా పాతకాలం పద్ధతిలాగా చేస్తున్నాను. మీరు గూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చినట్టయితే. సరేనా? ముందుగా మనం చేయాల్సిందేంటంటే టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా ఒకేసారి నూనెలో వేసుకోవచ్చండి. నూనె కొంచెం వేడెక్కగానే మీరు ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకుంటున్నారా? పావు కిలో చికెన్ తీసుకుంటున్నారా? పావు కిలో చికెన్ తీసుకున్న 10 మంది తినేలా చేసుకోవచ్చు. అది కూడా కమ్మగా ఉంటుందనమాట. సో, నేనైతే ఒక పావు కిలో కంటే కొంచెం ఎక్కువగా చికెన్ తీసుకొని దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు ఇవన్నీ కూడా ఒకేసారి నూనెలో వేసుకొని శుభ్రంగా కలుపుకొని చాలా బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలండి. చాలా బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు పులుసనేది ఎప్పుడైనా సరే అండి, చల్లారిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత అయితే దాని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. చూడటానికి పల్చగా ఉన్నా గానీ, పలుచగా ఉన్నా గానీ తినడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఎప్పుడు చికెన్ ఫ్రైలు, చికెన్ కర్రీస్ కంటే అప్పుడప్పుడు చికెన్ పులుసు కూడా తింటూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తది. సో, పూరీలోకి కానీ, లేకపోతే చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా కమ్మగా ఉంటుందండి. మీరైతే ట్రై చేసి చూడండి. నచ్చకపోతే నచ్చినా, నచ్చకపోయినా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్స్‌ని నేను గౌరవిస్తాననమాట. సో, ముందుగా అయితే వీటిని బాగా మగ్గించుకునేంత వరకు నేను మీకు చూపిస్తున్నాను. మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తానండి. చూసేయండి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత మళ్ళొక్కసారి గరిటెతో కలియపెట్టుకోవాలి. నేనైతే అట్ల కాడ గంటిని ఎక్కువగా ఉపయోగిస్తాను. ఎందుకంటే నాకు ఆ గరిటెతో చేస్తే చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తుందండి. ఈ మధ్య కాలంలో చాలామంది రాతని గిన్నెలో అన్నం వండొద్దు, కూర వండొద్దు అంటున్నారు. కానీ మాకెప్పటినుంచో అలవాటుగా ఉందండి. సో, అందుకనే వీటిని వాడుతున్నాము. కొన్ని రోజులేమో నాన్ స్టిక్ వాడొద్దన్నారు. కొన్ని రోజులేమో ఇవి వాడొద్దన్నారు. స్టీల్ వాటిలో వండాలి అంటే అవి బాగా దళసరిగా ఉన్నయి తీసుకోవాలంటున్నారు. ఏమోనండి నాకు ఇలాంటి సట్టి గిన్నెల్లో వండితేనే చాలా రుచిగా అనిపిస్తుంది. స్పెషల్లీ నాన్ వెజ్ ఐటెమ్స్ అయితే. మరి మీకైతే అలా అనిపిస్తుందా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఈ వీడియోని ఫేస్‌బుక్ ద్వారా చూస్తున్నారా? లేకపోతే యూట్యూబ్‌లో చూస్తున్నారా? అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు కలుపుకున్న ఐటెమ్స్‌ని చక్కగా ఇంకొద్దిసేపు మగ్గనివ్వండి. టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు చాలా బాగా మగ్గిన తర్వాత ఇందులో మీరు ఇప్పుడు పసుపును వేయండి. నాన్ వెజ్‌కి పసుపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పసుపు మంచిగా వేయకపోతే నీచు వాసన వస్తుంది కాబట్టి మీరు పసుపు అనేది వేయటం చాలా మంచి విషయం. ఎక్కువగా వేయటం మంచి విషయం. మరీ తక్కువగా వేయకండి. సరేనా? ఇప్పుడు శుభ్రంగా పసుపు వేసుకున్న తర్వాత ఇందులో మరి మిగతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోతే ఎలాగండి? అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి శుభ్రంగా కలుపుకోండి. నేనైతే చిన్న స్పూన్‌తో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసుకున్నాను. మా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ముందుగానే నూరి పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి పక్కన పెట్టుకుంటే నిలువ ఉంటుంది కాబట్టి అలా పెట్టుకుంటామండి. ఇప్పుడు పసుపు వేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. దాని తర్వాత చికెన్ వేసుకున్నాను. మీకు పులుసండి ఎప్పుడైనా సరే మెత్తటి ముక్కలు కూడా ఉంటే తీసుకొని చేసుకోండి. కొంతమంది పిల్లలు మెత్తటి ముక్కలు అస్సలు తినరు. పళ్ళలో ఇరుక్కుపోతాయి ముక్కలని చెప్పేసి. కానీ అలాంటి పిల్లలు పులుసు తిన్నారు అంటే అస్సలు వదిలిపెట్టలేరండి. పులుసులో ముక్కలు బాగా మగ్గి, బాగా మరిగి, ఆ పులుసు ఆ ముక్కకి పట్టి చాలా టేస్ట్‌గా ఉంటాయన్నమాట. మెత్తటి ముక్కలు తినని వాళ్ళు కూడా అడిగి మరీ వేయించుకొని తింటారు. అంత బావుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు అన్నీ ఒక్కొక్కటి వేయించుకోకుండా ఎలా చేసుకున్నా గానీ కమ్మటి రుచయితే వస్తుంది. వీటిని శుభ్రంగా కలుపుకోండి. తర్వాత ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను మీకు. అలా కలుపుకున్న తర్వాత ఒక 2, 3 మినిట్స్ దాన్ని అలాగే మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చుకుంటే చాలా చక్కగా ఉంటుంది. హై ఫ్లేమ్ పెట్టుకోకండి. మీడియం ఫ్లేమ్ మీదనే మగ్గనివ్వండి. ఇప్పుడు ఎంతవరకు మగ్గాయో ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారా? చక్కగా మగ్గి నూనెంతా గూడా మనకి చుట్టూ అలా కనిపిస్తూ ఉంటుందనమాట. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. పులుసు వేస్తారు కాబట్టే కారం ఎంత వేయాలనేది మీ యొక్క టేస్ట్‌ని బట్టే ఉంటుందండి. సమ్మర్ కాబట్టి మేము కొంచెం ఉప్పు, కారాలు కొంచెం తగ్గిస్తామనమాట. ఇప్పుడు దీంట్లో ఉప్పు గూడా వేస్తున్నాను. మనము పులుసు ఎక్కువగా పోసుకుంటాం కాబట్టి ఆ పులుసు సప్పగా ఉండకుండా టేస్ట్‌గా ఉండడం కోసం దానికి తగ్గట్టుగా సాల్ట్‌ని అలాగే కారప్పొడిని అడ్జస్ట్ చేసుకోండి. నేనిక్కడ నార్మల్ కారం మాత్రమే వాడుతున్నానండి. మసాలా కారం అయితే కాదు. వీటిని శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకొని మరికొద్దిసేపు మగ్గించుకోవచ్చు. లేదు అనుకుంటే వెంటనే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొందరు చికెన్ పులుసులో కొంతమంది కొన్ని చోట్ల నాటుకోడికైతే చింతపండును కూడా యాడ్ చేస్తారు.
మీరు అలా యాడ్ చేస్తారా లేదా అనేది వీలైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే యాడ్ చేయనండి. టమాటాలు వేసాం కాబట్టి ఆ పులుపనేది సరిపోతుందనమాట. సో, ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులో నేను వాటర్ గూడా యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసేసుకోవాలి. మీరు ఎంత పులుసైతే కావాలనుకుంటున్నారో దానికి ఒక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకొక గ్లాస్ కావాలనుకుంటే, గ్లాస్ పులుసు రావాలి అనుకుంటే 1:30 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. హాఫ్ వాటర్ బాయిల్ అయిపోవాలి. ఇంకొక గ్లాస్ వాటర్ మిగిలిపోయేలాగా మీరు పులుసుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకొని మరికొద్ది సేపు హై ఫ్లేమ్ మీద మరిగించుకోవచ్చండి. మనకి చికెన్ అంతా కూడా లో ఫ్లేమ్ మీద మగ్గించుకున్నాం. పులుసు పోసిన తర్వాత హై ఫ్లేమ్ మీద కూడా మగ్గించుకోవచ్చనమాట. చూసారా? అలా పులుసు అంతా వాటర్ పోసిన తర్వాత మనకి ఎంత కావాలో అంత. మాకైతే ఇంకొంచెం పులుసు కావాలి కాబట్టి అంటే చూడటానికి నీళ్ళ నీళ్ళగా కనిపిస్తుందండి. కానీ తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. కొంతమందైతే ఇందులో మిరియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తారు. నేను ఆ జీలకర్ర పొడిని కానీ, మిరియాల పొడిని కానీ యాడ్ చేయట్లేదండి. మీకు కావాలనుకుంటే జీలకర్ర పొడిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, అంతేనండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకున్నామనుకోండి, మనకి చికెన్ పులుసు అద్భుతంగా రెడీ అయిపోతుందనమాట. చాలా సింపుల్ కదండీ! మనకి పెద్ద శ్రమ లేకుండా. తర్వాత లాస్ట్‌లో ధనియాలు బాగా వేయించుకొని, అందులో యాలకులు, లవంగాలు వేసి, దాల్చిన చెక్క వేసి, అవి కూడా వేయించుకొని అన్నిటిని వేడి తగ్గాక మిక్సీ పట్టుకుంటామండి. వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుంటాము. ఆ యొక్క మసాలా పొడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. ధనియాలు ఎక్కువగా ఉంటాయి. 2, 3 యాలకులు ఉంటాయి అంతే. లవంగాలు ఒక 2, యాలకులు ఒక 2 ఉంటాయి. దాల్చిన చెక్క చిన్నది వేసుకొని, వెల్లుల్లిపాయలు వేసి మసాలా పట్టుకుంటామండి. దానివల్ల ఎక్కువగా మసాలా తిన్న ఫ్లేవర్ ఉండదు. బట్ ఫ్లేవర్ బావుంటుంది. థాంక్ యూ అండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి